అసలు వాళ్ళకి శ్రమలకు కారణం ఎవరు? ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. అయితే వాళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళ జీవితంలో ప్రభువుని, ప్రభువా నిన్ను నమ్ముకోబట్టే ఈ శ్రమలు అని క్వశ్చన్ చేయాలి. శ్రమల్లో సంతోషించడం నేర్చుకున్నారు వాళ్ళు. చూడండి, వారు బహుశ్రమంలో ఉన్నారు. ఎటువంటి శ్రమలు అంటే, అసలు వాళ్ళు సువార్త ఎలా ప్రకటించారు అన్ని ప్రాంతాల్లో అంటే, వారు తెస్సలోనికలో నుండి వెలివేయబడ్డారు. తర్వాత వాళ్ళని కొట్టి జైల్లో పెట్టి ఊరు నుంచి తరివేస్తే ఇంకొక ఊరు వెళ్ళారు. అక్కడ పనులు చేసుకుంటున్నారు. అక్కడ మళ్ళా వారు పనులు చేసుకోవటం, సాయంత్రాలు సువార్తలు చెప్పటం, మళ్ళా కొంతకాలానికి అక్కడ కొంతమంది విశ్వసించటం, అక్కడి నుంచి మళ్ళా ఊరులను తరివేయటం, అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం. అలాగూ వారు ఆ శ్రమంలోనే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. మొదటిది. రెండవది, వారు నిరుపేదలు అనే మాట రాయబడింది. పిల్లరా, నిరుపేదలు మనకు తెలుసు. పేదలు అంటే మనకి కనీసం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలుండి, ఉండటానికి ఇల్లు ఉంటే పేదరికం. నిరుపేదలు అంటే మనకు తెలుసు, ఏ పూట పని చేస్తే ఆ పూటే భోజనం. బట్టలు ఒకటి ఒంటి మీద, రెండవది గోడ మీద. ఇంకా ఉండటానికి ఇల్లు అంటారా? ఛాన్సే లేదు. వీళ్ళు పేదలు కాదు. ఎవరంటే వీళ్ళు నిరుపేదలు. నిరుపేదలు పిల్లరా, నిరుపేదలుగా ఉన్నారంట. అయితే వారు దాతృత్వంలో ధనవంతులుగా ఉన్నారంట. పిల్లలు చూడండి, ప్రభువుకి ఇవ్వటంలో ఎంతగా ముందున్నారంటే, అసలు ప్రభువుకి ఎవరు ఇవ్వగలరు చెప్పండి? డబ్బున్నోళ్ళ పేదలా? డబ్బున్నోళ్ళ పేదలని కాదు ప్రభువుకి ఇవ్వటంలో. ఎవరు ఇవ్వగలరంటే, ఎవరైతే ఆత్మీయతలో ధనవంతులుగా ఉంటారో వారు ప్రభువుకి ఇస్తారు తప్ప డబ్బున్నోళ్ళు ఎవరు, పేదలు ఇవ్వలేరు. ఎవరైతే ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు ఇవ్వగలరు, వెనక్కున్నది ఏదున్నా లేకపోయినా. పిల్లరా, అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు చూడండి, సువార్తను మ్రోగించిరి అనే మాట రాయబడింది. పిల్లరైతే ఇంకో ప్రశ్న మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మరి 21 రోజులు సువార్త విని సేవకులు లేరు, ఎవరు లేరు. అసలు నాకు ఇంకోటి అనిపించింది, అసలు వారికి సువార్త ప్రకటించాలని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పాలంటే సేవకులు ఉండాలి కదా, ఎవరు లేరాడు. మరి వారికి సువార్త చెప్పాలనే భారం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే, పిల్లరా, సువార్త చెప్పాలనే భారం సేవకుల ద్వారానో పెద్ద ద్వారానో రాదు. మనం ఎప్పుడైతే నిజంగా ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకుంటామో, పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వస్తాడో, అప్పటి నుంచి మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ప్రేరేపణ ఏంటో తెలుసా? సువార్త ప్రకటించాలనే ప్రేరేపణ. ప్రియులారా, అదే ఇక్కడ